హలో, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం పొద్దుగానే లేచి వంట వండేసాం. ఎందుకంటే ఎక్కడికో బయలుదేరాము, ఎక్కడికో మళ్ళీ తర్వాత చెప్తాను. ఈలోగా మనం బస్సు ఎక్కేసాము. బస్సు ఎక్కగానే వరుణదేవుడు వచ్చాడు. వచ్చి నేను నీతోటి ఉన్నాను రా అని చెప్పి హామీ ఇచ్చాడనమాట. సో ఆ హామీలన్నీ పని చేయవు, ఏం చేయమని చెప్పి మనం కూడా అట్లా లైట్ తీసుకున్నాము. పోతూ ఉంటే మన దరిద్రానికి ఎట్లుందనంటే, మనం పోయే బస్సు కూడా నిలిచిపోయింది. యాక్చువల్లీ యాక్సిడెంట్ అయింది, దానివల్ల నిలిచిపోయింది. అందుకే ఏం చేద్దాం, ఇంక అందులో ఉన్న వాళ్ళని అందరినీ ఇంకొక బస్సులో కుక్కారనమాట. ఎలా కుక్కారనంటే, మిక్సీలోకి వేస్తారు కదా పప్పు గింజలు, అలా కుక్కారనమాట. గ్రైండర్లోకి వేసి రుబ్బినట్టుంది. సో దాని తర్వాత ఏదైతేనేమైంది, బస్ స్టాండ్కి వెళ్ళిపోయినాం. మన డెస్టినేషన్కి మన ర్యాపిడో బుక్ చేసుకున్నాం. నిజంగా ఈ కార్పొరేట్ ఉద్యోగం చేసేదానికంటే ఇట్లా ర్యాపిడో నడుపుకోవడం బెటర్. అతనికి వచ్చే ఇన్కమే నా శాలరీ కన్నా ఎక్కువ ఉంది. పోనీ నా ఆఫీస్ అన్న ఏదన్నా బాగుంటుందా అని అంటే, అది కూడా ఇంతలా బూత్ బంగ్లా ఉన్నట్టుంది. ఇంతకు ఎందుకు వచ్చానో చెప్పలే కదా. అదేదో మీటింగ్ ఉందంట మామ, 400 కిలోమీటర్ల ఊతల. నేను చేసే ఆవగింజంత పనికి, వీళ్ళు ఇచ్చే ఆవగింజంత శాలరీకి నాకు గుమ్మడి గింజంత ఖర్చు. అనవసరంగా రిటర్న్ బయలుదేరిపోయినాం. సేఫ్గా ఇంటికి వచ్చేసాం. ఈ వీడియోకి ఇంతే. ఇంకా నేను